ఎలా అనిపించింది బ్రో దేవరా ఫస్ట్ సాంగ్? దేవరా సాంగ్ సూపర్ ఉంది బ్రో. సాంగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇంకా ఈ ఇయర్కి ఆ సాంగ్ హైలైట్ బ్రో. ఇంకా మూవీ అంటున్నారు చాలా మంది. సాంగ్ సూపర్ ఉంది బ్రో. పర్ఫెక్ట్ లిరిక్స్, అనిరుద్ధ్కి ఆ సాంగ్కి తగ్గట్టు లిరిక్స్ ఉంది బ్రో. సాంగ్ వేరే లెవెల్లో ఉంది బ్రో. అర్థం అవటం కాదు, సరిగ్గా వింటే మాత్రం హైలైట్ సాంగ్ బ్రో. సూపర్ ఉంది సాంగ్ అయితే. దానికన్నా పుష్ప సాంగ్ బాగుంది అంటున్నారు, దానికి ఏమంటారు? లేదు బ్రో, దాని లెవెల్ దానికి ఉంది. దేవరా లెవెల్ అది ఎవరు మ్యాన్ చేయలేరు. అది మించుందా బ్రో దేవరా లెవెల్? డెఫినెట్లీ బ్రో, పుష్పాన్ని మించే ఉంది అది. అంతే, ఇంకా వేరే లెవెల్. అమ్మో, అది ఇంకా వేరే లెవెల్ బ్రో, ఊహించలేము. ఇంకా మూవీ చూస్తే మాత్రం సముద్రంలో ఒక ఎర్ర సముద్రం, అది యాక్చువల్లీ సముద్రం ఎర్రగా అయిపోయింది. అవును, మనం నీళ్ళలో ఒక చుక్క రక్తం కలిపితేనే అవ్వదు, అలాంటిది సముద్రం ఎర్రగా అయింది. అంత పెద్ద ఫైట్ ఉండబోతుంది. సో ఎలా ఉండబోతుంది ఆ ఫైట్స్ ఎన్టీఆర్ అన్న? ఇంకా కొరటాల శివ ఇంకా అలాగా ఇంకా వేరే లెవెల్ బ్రో అది. ఇంకా తర్వాత ఫ్లాప్ ఇస్తారు కదా అందరికి, ఈయన కూడా ఫ్లాప్ ఇస్తా అంటున్నారు. అస్సలకి కానే కాదు బ్రో. అక్కడ ఉంది ఎన్టీఆర్, ఇంకా మ్యాన్ ఆఫ్ మాసెస్, వేరే లెవెల్, చించి పడేస్తాడు అంతే బ్రో. ఇంకొకటి అనిరుద్ తమిళ వాళ్ళకి ఇచ్చినంత తెలుగు వాళ్ళకి ఇవ్వట్లేదు అన్న ఒక ట్యాగ్ ఉంది కదా, అది ఎంతవరకు కరెక్ట్ బ్రో? లేదు బ్రో, తప్పు. అనిరుద్ హైలైట్ బ్రో, అంతే. అంటే ఇక్కడ రీచ్ అయ్యాడా ఫస్ట్ సాంగ్ తోటి? డెఫినెట్లీ బ్రో, డెఫినెట్లీ రీచ్ అయ్యాడు. ఎన్ని కోట్ల కలెక్షన్ అవ్వచ్చు దేవరా? 5,000 కోట్లు అవ్వచ్చు బ్రో, మ్యాక్సిమం అవ్వచ్చు. బాహుబలి రికార్డ్స్, త్రిబుల్ రికార్డ్స్ వరకు పోయి బాహుబలి రికార్డ్స్ అయితే కన్ఫర్మ్. డే వన్ ఎంత పెడతారు? 5,000 కోట్ల చెప్పలేం బ్రో, చెప్పలేం. హైలైట్ ఉంది సినిమా సాంగ్ అయితే. నెంబర్ 1 హీరో అంటే ఎన్టీఆర్, అంతే. మ్యాన్ ఆఫ్ మాసెస్. వాళ్ళ లెవెల్ వాళ్ళకు ఉంది బ్రో, ఎన్టీఆర్ లెవెల్ ఎన్టీఆర్కి ఉంది అంతే. ఎన్టీఆర్ అన్న లాగా డైలాగ్ ఇంకెవరు చెప్పలేరు అంటారు. అది అందరికి తెలిసిందే బ్రో, ఎవరు చెప్పలేరని. అదంతే. ఓకే బ్రో. సో దేవరా 6 సంవత్సరాల తర్వాత మీ దేవుని సింగిల్ స్క్రీన్ లో చూడబోతున్నారు కదా, ఇంతకుముందు రామ్ చరణ్తో కలిసి వచ్చారు. అవును. సో ఎలాంటి సెలబ్రేషన్ చేయబోతున్నారు ఫర్ డే 1? అది అక్టోబర్లో ఉంటుంది బ్రో, అది అంతే. ఇంకా చెప్పలేము, ఊహించలేనట్టుండిద్ది. ఇంకా సాంగ్ రిలీజ్ అయినప్పుడే 5-6 మంది చనిపోయారు అంటున్నారు, బ్లడ్ వచ్చి కోసుకొని. అంత అవసరం అంటారా? ఎన్టీఆర్ గారు పాలంతా వేస్ట్ చేయొద్దని చెప్పారు, 5 మంది చనిపోవడం. అభిమానం అలాంటిది బ్రో. కొంతమంది చూపిస్తారు, అట్లానే తెలియక చేసుకుంటారు. సో రాయలసీమ పులి తొడగొట్టాలన్నా ఇంకా ఎన్టీఆర్ తర్వాతనే అంటారు ఎవరైనా. ఇంకా అంతే బ్రో, అది తెలిసిందే, వేరే లెవెల్. ఇంకా ఇంకో 20 సంవత్సరాలైనా ఇంకా ఎన్టీఆర్ లాంటి రారనుకోవచ్చు. అలాంటి అసలు 20 సంవత్సరాలు ఏంది బ్రో, 100 సంవత్సరాలు కూడా అది అంతే. ఇంకా ఎవరు రారు, అది అంతే బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ.